మిడిల్ క్లాస్ ఇల్లంటే ఒక యుద్ధరంగంతో సమానం. ఎక్కడ గెలుపు కంటే సర్దుకుపోవడమే ఎక్కువ కనిపిస్తుంది. ఈ మంత్ మొత్తం మా కిచెన్లో ఒక్కటే సౌండ్, జస్ట్ దాల్ అండ్ రైస్. ఈ సైలెంట్ సాక్రిఫైస్కి ఒక పెద్ద రీజన్ ఉంది. నెక్స్ట్ సండే మా అమ్మమ్మ 70th బర్త్డే. మాకు తెలుసు తన లైఫ్లో తన కోసం ఒక్క రోజు కూడా తిని ఎరగదు. అందుకే ఈసారైనా తనకి ఒక గ్రాండ్ డిన్నర్ ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యాం. మనీ తక్కువగా ఉన్నా ప్రతిరోజు కష్టాన్ని దాచుకున్నాం. ఆ స్పెషల్ సండే వచ్చేసింది. టేబుల్ పైన అన్నీ అమ్మమ్మకి ఇష్టమైన వంటలే, ఆరోమాటిక్ బిర్యానీ నుంచి స్వీట్స్ వరకు. బట్ సస్పెన్స్ ఏంటంటే మా అమ్మమ్మ ఫేస్లో హ్యాపీ కంటే టెన్షన్ ఎక్కువ కనిపిస్తోంది. సడన్గా తన రూంలోకి వెళ్ళి ఒక పాత బట్టల మూట తీసుకునొచ్చింది. మాకేమీ అర్థం కాలేదు. మేము తన బర్త్డే కోసం బడ్జెట్ ప్లాన్ చేస్తుంటే అమ్మమ్మ తన పెన్షన్ మనీని పాస్ట్ 6 monthsగా దాచిపెట్టి మాకు తెలియకుండా ఫెస్టివల్ కోసం అందరికీ కొత్త బట్టలు కొనుక్కొనొచ్చింది. మేము తన కోసం కష్టపడ్డామనుకున్నాం, కానీ తన ప్రేమతో మా కష్టాన్ని చిన్నది చేసేసింది. మిడిల్ క్లాస్లో స్పెషల్ అంటే ఫుడ్ కాదు, ఒకరి కోసం ఒకరు దాచే ఆ చిన్ని చిన్ని దోసలే ప్రేమే. రోజూ తినే ముద్దల్లో కంటే ప్రేమతో తినే ఆ ఒక్క ముద్దే ఎక్కువ తృప్తినిస్తుంది. చివరికి అది తిండి గురించి కాదు, తినిపించే ఆ గుండె గురించి. మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా ఇలా మీకు తెలియకుండా సాక్రిఫైస్ చేస్తుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. లవ్ యువర్ ఫ్యామిలీ.